హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మంచి వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఎక్కువ స్పైసీగా తింటే స్పైసీగా అనిపిస్తుంది. ఇంకోటి ఎక్కువ మైల్డ్గా తింటేనేమో పొట్ట నిండట్లేదు, చల్లగానేమో తినలేము. అందుకోసమే నేను సింపుల్ అండ్ బెస్ట్ నాన్ వెజ్ లవర్స్ కోసము మైల్డ్ కాశ్మీరీ పులావ్ చేశానండి ఇంట్లోనే. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలు ఉంటే మాత్రం సూపర్గా ఇష్టంగా తింటారు. మనకు కావాల్సిన మసాలాలన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే డైరెక్ట్ తీసుకోండి. అన్ని మసాలా దినుసులు తీసుకోండి. అందులోనే మంచిగా ఫ్రెష్ కడుక్కున్న చికెన్, 1 kg చికెన్ తీసుకున్నాను నేను. అందులో ఒక 4-5 మంచి ఘాటు పచ్చిమిర్చి ఇలా చీర్చుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తరుగు, ఫ్రెష్ కొత్తిమీర పుదీనా అండి, కాడలతోనే వేస్తున్నాను. ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా ఇందులోనే వేసాను. ఒక 2-3 స్పూన్ల సాల్ట్ వేసాను. అంటే మన రుచికి తగ్గట్టుగా వేసుకోండి, కొంచెం తక్కువైనా పర్వాలేదు. వేసి మంచిగా కమ్మటి పెరుగు ఉంటే కేజీకి ఒక 1/2 kg పెరుగు వేసేయండి. 1/2 kg పెరుగు వేసేసి మంచిగా చేతులతోనే ముక్కకు పట్టేలాగా మంచిగా నలపండి. మసాలాలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా మంచిగా ముక్కకు పట్టించేలా మంచిగా నలిపేసి ముక్కలు మునిగేదాకా వాటర్ వేయండి. కొంచెం ఎక్కువనే వేయండి. వాటర్ కొద్దిగా ఎక్కువ వేసేసి ఇంకా డైరెక్ట్ మనకు గ్యాస్ మీద పెట్టి వీటిని బాయిల్ చేయాలండి. ఒక 10 to 15 minutes బాయిల్ చేయాలి. చికెన్ మనకు ఆల్మోస్ట్ 50-60% ఉడికేదాకా బాయిల్ చేయండి మూత పెట్టేసి. మనం వేసిన అన్ని ఫ్లేవర్స్ చికెన్వి మంచి స్టాక్ వస్తుంది, సూపర్ ఫ్లేవర్ వస్తుంది వాటర్కి అనేది. ఇంకా అది పక్కన పెట్టేసుకొని మంచిగా 1 kg బాస్మతి రైస్ తీసుకోండి. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. 1 kg రైస్ తీసుకొని 1 hour ముందు నానబెట్టి పెట్టుకోండి కడుక్కొని. ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 hour 1.5 hourలో అయిపోద్ది రెసిపీ. మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం ఉండదు, చిటికెలో చేసేయచ్చు. చూడండి అన్ని ఇట్లా 60% వరకు నాకు చికెన్ బాయిల్డ్ అయ్యాకల ఇందులో నుంచి నేను చికెన్ పీసెస్ అనేది వేరు చేసుకున్నాను. కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్త. చికెన్ ముక్కలన్నీ కొంచెం ఇలాగా విడిగా తీసి పెట్టుకోండి పక్కనకి. ఇంకా మొత్తం మసాలాలు వేసాం కదా, ఆ వాటర్ అనేది మనము జాలీలో వేసి తీసుకోవాలి. ఓన్లీ మనకు వాటరే కావాలి, మసాలాలు ఎటువంటి అవసరం ఉండదు. మొత్తం జస్ట్ ఫర్ ప్లెయిన్ వాటర్ కావాలి. జాలీలో వేస్తే మనకు వాటర్ సపరేట్ అయిపోతుంది. ఇదిగోండి ముక్కలన్నీ ఇలా సపరేట్ చేసుకోండి, వాటర్ మొత్తం సపరేట్ చేసుకోండి. అందులోనే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ముక్కలోనే రైస్ అనేది యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 glass వాటర్గా నేను అదే వాటర్ కొలిచి వేస్తున్నానండి. ఈ గ్లాసు 3 గ్లాసుల వాటర్ రైస్ వేసాను నేను. దానికి 4.5 glass వాటర్ యాడ్ చేశాను. చూసిరా, చికెన్, రైస్ అండ్ వాటర్. ఇక్కడ ఎటువంటి మసాలాలు ఉండవి, మంచి మైల్డ్ ఫ్లేవర్తో రైస్ ఉడికి ఆ చికెన్ ఫ్లేవర్ రైస్కి పట్టుకొని చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. తింటే తినాలనిపిస్తుంది, మైల్డ్గా ఉంటుంది. మనకు తినేటప్పుడు కూడా కంగారు అస్సలు ఏముండదు, ఏదైనా అడ్డొస్తుందా చేస్తుందని. ఈ చలికాలంలో అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. వేడిగా సర్వ్ చేస్తే నైట్ డిన్నర్కి అలాగా ప్లాన్ చేసుకోండి, లేదంటే మంచి లంచ్లో ప్లాన్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సింది. దీనికి చాలా తక్కువ ఐటమ్స్తోనే రెడీ అవుతుంది మనకి. నేను ఒక 2 eggs కూడా బాయిల్ చేశాను పెప్పర్తో సర్వ్ చేయడానికి.
అండ్ కొంచెం కాజు బాదాం ఉంటే నెయ్యిలో వేయించుకోండి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటుంది. మనకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో మైల్డ్ ఫ్లేవర్ బిర్యానీతోని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది క్రంచీగా తాకితే తినేటప్పుడు మాత్రం సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ చలికాలంలో మసాలాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఇలానే ఇంట్లో చేసుకొని రెడీ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. 1 అవర్లో అయిపోతుందండి ఇది రెసిపీ. చూడండి, రైస్ అదే వాటర్లో ఉడికి మనకు చికెన్తో పాటు ఇలాగా కొంచెం వాటర్ దగ్గరికి వచ్చినాకలా సేమ్ మనం బగారా రైస్ పులావ్ ఎలా చేస్తామో అలానేనండి. ఇలా 60% దాకా ఉడికాక గ్యాస్ చిన్నగా చేసుకొని ఇందులో ఇంకొంచెం ఐటమ్స్ ఉన్నాయి యాడ్ చేసేది నేను చూపిస్తాను. చూడండి, మనం ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే చూసుకోవాలి. కొంచెం ఉప్పు కానీ లేదు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే లైట్ పెప్పర్ పౌడర్ ఒకటి యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీనెస్కి. లేదంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో. నాకైతే నేను వేసిన మసాలాలతో సరిపోయింది. ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి ఉంది కదా, కరిగించి ఇలా నెయ్యి ఎక్కువ వేసానండి నేను. నెయ్యి ఎక్కువ వేస్తేనే పులావ్లో చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి మనకు నచ్చినంత యాడ్ చేసుకోండి. ఒక 4 నిమ్మకాయలు, మంచి పెద్ద నిమ్మకాయలు తీసుకొని, నేను కేజీ రైస్ చెప్తున్నాను, 4 నిమ్మకాయలు, మంచి నిమ్మరసము, కొంచెం కొత్తిమీర పుదీనా లాస్ట్కు లైట్గా వేస్తున్నాను. ఫ్రెష్ కొత్తిమీర పుదీనా ఉంటే ఇంకా ఆ టేస్టే వేరు కదండి. నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా పాలల్లో నానబెట్టి వేసాను. ఫ్లేవర్కి ఫ్లేవర్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బిర్యానీ పెద్ద కలర్ ఏమి ఉండదండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మైల్డ్గా ఇష్టపడే వాళ్ళు, ఇంకొకటి బిర్యానీ లవర్స్ అన్ని బిర్యానీ టేస్ట్ చేసి ఉంటారు. ఇలాంటి బిర్యానీ ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. దీని టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది. చూసిరా, వేడిగా పొగలెత్తుతున్న బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, మనకి ఏది నచ్చితే అది అనుకోవచ్చు. చూసిరండి, మైల్డ్ కలర్తో, మైల్డ్ ఫ్లేవర్స్తో, మంచి నెయ్యి వేసుకొని ఎక్కువ క్రంచీగా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే మైల్డ్ అయిపోతుంది, టమ్మీ కూడా చాలా హాయిగా ఉంటుందండి. ఇలా వండి పెడితే పిల్లలకి టమ్మీ కూడా హాయ్, మమ్మీ కూడా హ్యాపీ. నేను దీనికి రాయితా కూడా కాంబినేషన్లో జస్ట్ కమ్మటి పెరుగులో కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి కలిపి పెట్టాను. ఎటువంటి ఆనియన్స్ అవన్నీ ఏం చేయలేదు. మనం మైల్డ్గా తింటున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయాలి. రాయితా ఇట్లా అవసరం లేదు. జస్ట్ కొంచెం అంత పెప్పర్ అండ్ జీలకర్ర పొడి, ఉప్పు వేసి రాయితా రెడీ చేసుకోండి. బాయిల్డ్ ఎగ్ పెప్పర్తో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకొని తినండి. తిని మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో. రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్తోనే ఇది రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లేవర్స్ మీకు ఎక్కడ ఏ హోటల్లో దొరకాయి, తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ చలికాలం మాత్రం సూపర్గా అంటారు. మంచి రాయితా అండ్ ఎగ్ బాయిల్డ్తోని పెప్పర్తో తీసుకుంటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది. ఎటువంటి కలర్స్ ఎటువంటి యాడ్ చేయకుండా సింపుల్గా సూపర్గా మైల్డ్ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు, కమ్మగా అనుకునే వాళ్ళ కోసము ఇలాంటి బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొన్ని రెసిపీస్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి. బాయ్.